నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు ఈ నెల 21వ తేదీ విశాఖపట్నంలో జరుగుతున్న భారీ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు యోగా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఇప్పటికే 1 కోటికి పైగా యోగా డే కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు యోగా పట్ల అవగాహన పెంచుకొని యోగాను ఆచరించాలని విజ్ఞప్తి చేశారు యోగా వల్ల అనేక మానసిక రుగ్మతలతో పాటు శారీరక రుగ్మతలు మటుమాయం అవుతాయని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగానే దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని కోరారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లు యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాయని విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవంలో జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున హాజరవుతున్నారని అన్నారు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ నగర కమిషనర్ వెంకటేశ్వరరావు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజాతి బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా స్పెషల్ ఎందుకంటే మన రాష్ట్రంలో వైజాగ్లో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ పిఎం రాబోతున్నారు ఆ వైజాగ్లోనే 5 लाख మంది పాపులేషన్ ఒకే రోజు యోగా పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల జనాభా ఈ యోగాలో ఆ రోజు మన రాష్ట్రంలో పార్టిసిపేట్ చేస్తారు మన జిల్లాలో మాత్రమే ఇప్పటిదాకా దాదాపు 9,50,000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు వారు అందరికీ కూడా ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతున్నది అదేవిధంగా 4 టూరిస్ట్ లొకేషన్స్లో కూడా మనము ఎవ్రీ వీక్ ఒక్కొక్క రోజు యోగా జరిపించడం జరుగుతున్నది డిఫరెంట్ లొకేషన్స్లో కూడా యోగా రోడ్ని కేటాయించి అక్కడ కూడా యోగా జరిపించడం జరుగుతున్నది దీనివలన అందరికీ కూడా యోగాని వారి లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకోవాలి అందరూ కూడా దాన్ని ఫాలో చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు కూడా ఒక అవగాహన ర్యాలీ అనేది ఇప్పుడు జరగబోతుంది మన యోగా దినం సందర్భంగా మన వైజాగ్లో 5 లక్షలతోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి మన ప్రధానమంత్రి గారు మన మోడీ గారు కూడా రావటం దాన్ని ఒక ప్రెసిడెంట్గా మన రాష్ట్రంలో తీసుకోవటం ఇప్పుడు దగ్గర 15 రోజుల నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన ట్రైనర్స్ని కూడా రెడీ చేసుకోవటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ట్రైనర్స్ని కూడా 5 లక్షల మంది ట్రైనర్స్ని కూడా రెడీ చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం దానికోసం అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా బీచ్లో దాని యోగా కార్యక్రమాలు కూడా చేశారు కాబట్టి అందరినీ కూడా మోటివేట్ చేయడానికి యోగా ఎంత అవసరమో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో దానికి ట్రైనర్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అధికారులు కానీ మన కలెక్టర్ గారు అదేవిధంగా మన చైర్మన్ బాలాజీ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రేపు 21 జరగబోయేది అందరూ కూడా జయప్రదం చేయాలి ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి యోగా అనేది అటు బాడీకి మైండ్కి మంచి కోఆర్డినేషన్ ఉంది ఎందుకంటే యోగా చేస్తే ఉత్త ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా మెడిటేషన్ దానివల్ల బాడీ సోలు అన్నీ బాగుంటాయి అది కోఆర్డినేషన్ అందుకని ఈరోజు ఇప్పుడున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బీపీలు షుగర్లు సందర్భంగా ఉంటాయి అందుకని మనం యోగా చేస్తే మంచి హెల్తీగా ఉంటాం అనే విషయం మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు మంచి హెల్త్ కోసం మంచి పీస్ఫుల్ మైండ్ కోసం యోగాని మనం అందరం ప్రమోట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేయాలనే లక్ష్యంతో మనం వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలోనూ మండల కేంద్రంలోనూ అదేవిధంగా డివిజనల్ కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలోనూ ఈ మాస్ ర్యాలీస్ అనేవి యోగా మీద అవగాహన కోసం మనము చేస్తున్నాం
అట్లాగే మరి ఇప్పటి వరకు ఐకానిక్ ప్లేసెస్లో మనం యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాము. ఫస్ట్ మల్లవరం టెంపుల్ దగ్గర, ఆ తర్వాత మన త్రిపురాంతకం బాల త్రిపుర సుందరి దేవి టెంపుల్ వారి దగ్గర, అట్లాగే నిన్నటి రోజున మరి మనం కొత్తపట్నం బీచ్లో ఈ ఐకానిక్ ప్లేసెస్లో మరి పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు అనేవి నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే నిన్న వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో 3 ప్లేసుల్లో అంటే ఒంగోలు, కనిగిరి, మార్కాపూర్ ప్లేసుల్లో మనము ఈ వయోవృద్ధుల ద్వారా కూడా యోగా కార్యక్రమాన్ని నిర్వహించాము. అట్లాగే మీ ఎదురుగా ఉండే రోడ్డును కూడా మనం ఒక డెసిగ్నేషన్ చేసి ప్రతిరోజు మార్నింగ్ ఒక యోగా రోడ్డుగా ప్రతి మండల టెంపుల్ యాక్టివిటీస్, అదేవిధంగా థీమాటిక్ యాక్టివిటీస్, ఆ తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా ప్రతి చోట కూడా 2000, 2500 మన ప్రజలు పాల్గొని యోగాని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇది దయచేసి అందరూ కూడా కంటిన్యూస్గా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని మా యొక్క మనవి. ఎందుకంటే యోగా కనుక ఖచ్చితంగా ప్రతిరోజు చేసినట్లయితే ఆరోగ్యం కుదరబడి వైద్యశాలకు వెళ్ళే అవసరం ఉండదు. అది మీకు మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. దయచేసి పెద్దలు వస్తున్నారు. మన ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోనని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులకు సూచించారు. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం హాల్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ అన్నారు. మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవోబులేసు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కాపురం నియోజకవర్గ తెలుగు మహిళలు పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలుగు మహిళలు మాట్లాడుతూ ఆంధ్ర రాజధాని అమరావతికి తమ సొంత భూమి ఇచ్చి ఆస్తులు కోల్పోయిన మహిళలను ఈ విధంగా మాట్లాడటం అత్యంత సిగ్గుచేటని అన్నారు. మొదట తెలుగు మహిళలు హౌసింగ్ బోర్డు నుంచి నిరసన ర్యాలీ చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై 3 యువకులు రాళ్లదాడి చేశారని, వారిని అరెస్టు చేసి నెల్లూరు కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ రైల్వే రక్షక దళం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిజ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న 3 యువకులు ఒంగోలు నగరంలో ఒక వైన్ షాపులో మద్యం బాటిల్స్ కొనుక్కొని ఆ ప్రాంతానికి వెళ్లి తాగి అక్కడ 6వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో రాళ్లతో దాడి చేశారని, ఈ దాడిలో C5, C8 బోగీల అద్దాలు పగిలాయని మురళీధర్ తెలిపారు. నిందితులను వందే భారత్ రైలు సీసీ ఫుటేజ్, వైన్ షాప్ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీల ద్వారా నిందితులను కనుగొని వారిని ఆదివారం అదుపులోనికి తీసుకుని నేరం జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్లి విచారించగా నేరాన్ని అంగీకరించారని అన్నారు.
రైల్వే ఆస్తులకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఎవరైనా రైల్వే ఆస్తులకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రైల్వే యాక్ట్ కింద కేసు నమోదు చేసి నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తున్నామని, అందువల్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. సమావేశంలో ఆర్పీఎఫ్ కొండయ్య, జీఆర్పీ ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్, ఎస్ఐ మధుసూదన్ రావు, రైల్వే జీఆర్పీ పోలీసులు పాల్గొన్నారు. ఇది 5/6/25 తేదీ సాయంత్రం 11:11 నుంచి 6:20 నుంచి 6:11 నుంచి 6:20 మధ్యలో వందే భారత్ మీద C5, C8, C11 కోచెస్ మీద రాళ్ళు వేయడం జరిగింది. దాంట్లో మా రైల్వే ఐజీ గారు, మన ఎస్ఆర్పి గుంతకల్ విజయవాడ మరియు ఒంగోలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్ వాళ్ళు, లోకల్ పోలీస్ వాళ్ళు, మరి జీఆర్పీ వాళ్ళు టీమ్స్గా ఫామ్ చేసి దీంట్లో ముగ్గురు ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. గంగవరు బృషీంద్ర, ఖాదర్ బాషా, కరీముల్లా వీళ్ళని ముద్దాయిల్ని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు నిన్న రాత్రి 7:15కి ఆ బ్రిడ్జి దగ్గర, హైవే బ్రిడ్జి కింద వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ముగ్గురు QAS ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళెవరో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అక్కడ ప్లేస్లో ఉండి ఆడ చుట్టుపక్కల మద్యం షాప్లో మద్యం సేవించి 4 బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందుండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓన్లీ బాడీకి వేసారు రాళ్ళు. అది రాళ్ళు తొలగకపోతే మళ్ళీ సాయంత్రం 6:11 తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్, ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్, ఆ ట్రైన్ మీద C5, C8, C11 కోచెస్ మీద దాడి చేశారు. దాంట్లో భాగంగా C5, C8, C11 గ్లాసెస్ పగిలినాయి. దాని తర్వాత వాళ్ళ ముగ్గురు నిందితులు రిషీంద్రబాబు, ఖాదర్ బాషా, కరీముల్లా వాళ్ళ ముగ్గురు నిందితులని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ వాళ్ళ అందరి సహకారంతో నిన్న సాయంత్రం 7:30కు సంఘటన జరిగిన స్థలంలో వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఈరోజు రైల్వే కోర్టు నెల్లూరులో వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. రైల్వే కేసెస్లో వందే భారత్ మీకు తెలిసింది PM సార్ గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది రైల్వే దాని మీద ఏ దాడి జరిగినా కానీ దాని మీద అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ చట్టం అందరి కోటే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీదట జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజెస్లో కండక్ట్ చేస్తారు. రైల్వే ఆస్తుల మీద, రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైన్స్ మీద ఎటువంటి దాడులు చేసినా వాడి మీద కఠిన చర్యలు తీసుకుని పడతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మీ ద్వారా మనం అందరికీ సమాజానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, రైల్వే ఆస్తుల మీద కనుక, రైల్వే దానికి ప్రాపర్టీస్ మీద కనుక ఏదైనా డ్యామేజ్ చేయడానికి కనుక ప్రయత్నిస్తే కఠినమైన చట్టాలు, అన్ని నాన్ అవైలబుల్ కేసులు ఉంటాయి రైల్వే యాక్ట్లో, వాటి కింద నమోదు చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. కాబట్టి అటువంటి చర్యలు ఎవరు ముందు తీసుకోకుండా ఉండాలని మేము మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలు నగరంలోని అంజయ్ రోడ్లో ఏర్పాటు చేసిన SRVFX అకాడమీని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ ఫ్రాంచైజ్తో ఈ అకాడమీ ఒప్పందం చేసుకుంది. అకాడమీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మణ శ్రీధర ఋషికేశ భాగవాసుక్తాగే రమారమణ గోత్రోర్ధవత గోవింద జిల్లాలోనే మొదటిసారిగా జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ సహకారంతో అకాడమీని ఏర్పాటు చేశారని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా షూటింగ్ కూడా తగ్గిపోతుందని అన్నారు. గతంలో ఏదైనా చేయాలనుకుంటే 2-3 సంవత్సరాలు పట్టేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2 నెలల్లో చేయగలుగుతున్నారని తెలిపారు. కడపలో జరిగిన మహానాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్టీ రామారావును క్రియేట్ చేసి ఒక స్క్రీన్ ద్వారా ఆయన్ను ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లు చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఒంగోలులో రమేష్ ఏర్పాటు చేసిన SRVFX అకాడమీని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత ఆలోచనలు ఉంటున్నాయని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని RSRVFX అకాడమీ శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ రమేష్, జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారు
విఎఫ్ఎక్స్ అకాడమీ ఎంజీ రోడ్లో మన రమేష్ గారు ఇక్కడ ఈ ఫ్రాంచైజెస్ తీసుకొని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈరోజు క్రియేట్ చేయటం ఇవన్నిటి మీద ఒక ట్రైనింగ్ చేయటం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అది 2D కానీ 3D కానీ ఏదైనా కూడా దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సినిమాలు కూడా షూటింగ్ తక్కువ అయిపోతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎక్కడో ఉన్నవన్నీ కూడా క్రియేట్ చేసి మనకి ఈరోజు మూవీస్ కూడా వస్తూ ఉన్నాయి. అవి కూడా చూస్తూ ఉన్నాం మనం. దాని మీద వీళ్ళకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ చేసి వీళ్ళ మళ్ళా వాళ్ళు రేపు జాబ్స్లో కానీ ఎక్కడైనా కూడా కంపెనీస్లో పోయి పార్టిసిపేట్ చేసేదానికి కానీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని అందరికి కూడా ఇప్పుడుండే యంగర్ జనరేషన్ కానీ అందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇది బాగా సక్సెస్ అవుతుందని ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. దీనికి ఎడ్యుకేషన్ ఏర్పడ్డా అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మా మేయర్ గారు నేను కూడా రమేష్ గారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. SRVFX అకాడమీని గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత మరి ఓపెన్ చేయడము, దానికి గాను కర్త కర్మ చంద్రశేఖర్ గారు అయితే దీన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారకులు. అయితే మన రమేష్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించడం చాలా పట్టుదలగా వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి. కాబట్టి ఇది 2D 3D అనేది ఇప్పుడు రోజు రోజుకి ఎక్కువగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ. కాబట్టి దాంతోపాటు యానిమేషన్ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనము డైరెక్ట్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉండే ఒక విషయంగా మరి అకాడమీలో మనం అన్నీ నేర్పిస్తారు. కాబట్టి యువత దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా అందుకని ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా 100% గ్యారంటీ అని చెప్తున్నారు. కాబట్టి దీని దిశగా ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ అవ్వి ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి గొప్పవాళ్ళు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ 10th ఇంటర్ డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు, డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చేస్తున్నారు, కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు. కానీ మన దగ్గర యానిమేషన్ మీద 3 years డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం 99% జాబ్ అష్యూరెన్స్ అనేది వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని. సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జాతీయ రహదారిపై వెళుతున్న ఆటోను వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సింగరాయకొండలోని జీవీఆర్ ఫ్యాక్టరీ ఎదుట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఉలవపాడు మండలం కొల్లూరుపాడుకు చెందిన 20 సంవత్సరాల జగదీష్ మృతి చెందాడు. ఉలవపాడు నుంచి ఆటోలో మామిడికాయలను ఒంగోలు తీసుకెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మామిడికాయలు ఖాళీ కేసులను తీసుకొని ఆటోలో ఉలవపాడు బయలుదేరాడు. మార్గమధ్యంలో సింగరాయకొండ సర్వీస్ రోడ్డు నుంచి జీవీఆర్ ఫ్యాక్టరీ ఎదుట జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న గుర్తు తెలియని ట్రాక్టర్ వెనుక వైపు నుంచి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న జగదీష్ రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి ఇంజిన్తో పరారయ్యాడు. జాతీయ రహదారి పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్ ఆధారంగా ట్రాక్టర్ డ్రైవర్ను గుర్తించి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఎస్ఐ బి మహేంద్ర జరిగిన ప్రమాద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా వైసీపీ పిలుపు మేరకు రైతులు పార్టీ శ్రేణులు ఈ నెల 11వ తేదీ పొదిలిలో చేపట్టిన రైతు పోరుబాటకు సిద్ధం కావాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. సింగరాయకొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా నిర్బంధాలు చేపట్టినా పార్టీ శ్రేణులు భారీగా రైతు పోరుబాట విజయవంతం చేయాలని సురేష్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన ఎన్డీఏ ప్రభుత్వం దళారులు కార్పొరేట్ కంపెనీలు వ్యాపార సంస్థలకు ఒత్తాసు పలుకుతుందని దుయ్యబట్టారు.
ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో అమాయక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దానికి నిదర్శనంగా కొండపి నియోజకవర్గం మర్రిపూడి ప్రాంతానికి చెందిన రైతు చెల్లా మధుసూదన్ రెడ్డి సంఘటన అని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పార్టీ ఇచ్చిన పిలుపుతో ఈ నెల 11వ తేదీ చెలో పొదిలికి తరలి రావాలని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా నేను బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో ఉన్నాను. పనిచేస్తున్న కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ కార్యకర్తలు అందరికీ కూడా అండగా నిలబడుతూ ఇక్కడ నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఆయన అక్కడ ఎమ్మెల్యే, అక్కడ నేను ఒకప్పుడు ఎమ్మెల్యే, ఒకప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే, అది వేరే అది గతం. ఇప్పుడు ఆయన అక్కడ ఎమ్మెల్యే, ఆయన పని అక్కడ ఆయన చేసుకుంటున్నాడు. నేను ఆయన ఆశ్చర్య పడుతుంది, లేకపోతే ఆయన నా మీద ఉన్నాడు, లేకపోతే ఆయన నేను వస్తానని చెప్పి అబద్ధత భావంతున్నాడు. ఇవన్నీ మరి ఎవరికి లబ్ధి చేకూరుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నా మీద లేకపోతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా మరి వారు రాసినటువంటి కథనాలు పదే నేను చెప్పడం జరిగింది, వాటిని ఖండించడం జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుడిని. 14లో ఇట్లాగే పార్టీ ఆదేశాల మేరకు సంతృప్తిపాడులో పోటీ చేసి గెలిచినప్పుడు ఆ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 6 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 4 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి పార్టీ మారిపోతే మేము ఇద్దరం నిలబడ్డాం. ఇద్దరిలో ఒక దళిత ఎమ్మెల్యేగా నేను నిలబడడం జరిగింది. పార్టీకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు, సిబిఐ కేసులు వేశారు, A1A2 అక్యూజ్డ్గా పెట్టారు. ఇంట్లో సిబిఐ రైడ్ జరిగింది, సిబిఐ కేసు కట్టారు. ఎన్ని కష్టాలు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా చేయనన్న సైనికుడిగా పార్టీ ఆదేశాల మేరకు క్రమశిక్షణతోటి పార్టీ అప్పచెప్పిన ఏ పనైనా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి పదే చెప్తూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెద్ద చదువులు చదవలేక మంచి ఉద్యోగాలు పొందలేక ఎందరో నిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. స్వయం ఉపాధి పొందడానికి అనువైన శిక్షణ అందక ఎందరో నిరాశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి నిరుద్యోగ యువతీ యువకులకు తోడ్పాటు అందిస్తుంది గ్రామీణ ఉద్యోగ ఉపాధి శిక్షణ సంస్థ రూట్ సెట్. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి శిక్షణ అందించడంతో పాటు స్వయం శక్తితో ఎదిగే దిశగా అన్ని విధాలుగా సంసిద్ధులను చేసి తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తుంది రూట్ సెట్ సంస్థ. మారుతున్న జీవన విధానంలో ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీటిలో ప్రధానంగా ఏసీల వాడకం అధికమైంది. చాలా గృహాల్లో ఇటీవల ఎక్కువగా ఏసీల వినియోగం జరుగుతుంది. వీటితో పాటు రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం చేయని గృహాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరగడంతో వాటి మరమ్మతులు, సర్వీస్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో నిరుద్యోగ యువకులు ఏసీ, రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులలో శిక్షణ పొంది స్వయం శక్తితో ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ, రిఫ్రిజిరేటర్లు వాడకం పెరగడంతో అటు సర్వీస్ సెంటర్లతో పాటు మెకానికులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువకులు ఏసీ మెకానిజం, రిఫ్రిజిరేటర్ మెకానిజం, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతులలో శిక్షణ పొంది తమ కాళ్లపై తాము నిలబడేలా శిక్షణ పొందుతున్నారు. పై రంగాల్లో రూట్ సెట్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంత యువకులు రూట్ సెట్ సంస్థలో చేరి శిక్షణ పొందుతున్నారు. రూట్ సెట్లో ఏసీ, రిఫ్రిజిరేటర్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని శిక్షణలో చేరడం జరిగిందని ఒంగోలుకు చెందిన నాగరాజు తెలిపారు. స్వయం ఉపాధి కల్పించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యమని అన్నారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. నా పేరు నాగరాజు. నేను ఒంగోలు నుంచి రూట్ సెట్ సంస్థకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఈ రూట్ సెట్ సంస్థకి ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ నేర్చుకోవడానికి వచ్చాను. మాకు ఇక్కడ గత 13 రోజుల నుంచి ఈ కోర్స్ అనేది నేర్పిస్తున్నారు. అలాగే మేము మా సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఈ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాము. ఈ రూట్ సెట్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి సంస్థ. అలాగే మాకు ఈ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మా రమేష్ సార్ గారు చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అందరికీ అర్థమయ్యే రీతిలో
బాగా నేర్పిస్తున్నారు. రూట్ సెట్ సంస్థ వారికి, అలాగే మా ఇన్ఛార్జ్ మహేంద్రారెడ్డి గారికి, సంస్థ డైరెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారికి, రమేష్ సార్ గారికి ధన్యవాదాలు. రూట్ సెట్లో స్వయం ఉపాధి శిక్షణతో పాటు మనిషి జీవనానికి అవసరమైన మంచి జీవన విధానాన్ని కూడా అలవరుస్తున్నారని రసూల్ అలీ తెలిపారు. శిక్షణతో పాటు మంచి వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నా పేరు షేక్ రసూల్ అలీ. నేను గిద్దలూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ రూట్ సెట్ సంస్థ నందు R&AC ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను. మాకు ఇక్కడ సౌకర్యాలు, మాకు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు యోగా నేర్పిస్తున్నారు. 7:30 నుంచి 8 వరకు శ్రమదానం ఉంది. దాని తర్వాత టిఫిన్స్ మొత్తం ఫుడ్ వరకు మొత్తం బాగానే ఉంది. హాస్టల్ కూడా బాగానే ఉంది. మాకు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉంది. ప్రాక్టీస్ అన్నీ బాగా చేయిస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రూట్ సెట్ సంస్థకు ఫౌండర్ అయినటువంటి పద్మవిభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారికి, మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, ఇన్ఛార్జి అయినటువంటి మహేంద్రారెడ్డి సార్ గారికి, మా టీచింగ్ ఫ్యాకల్టీ రమేష్ సార్ గారికి ధన్యవాదములు. శిక్షణలో భాగంగా ఉదయం థియరీ తరగతులు నిర్వహించి మధ్యాహ్నం నుంచి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారని, దీని ద్వారా సులభంగా పని నేర్చుకోవడం జరుగుతుందని మల్లంపేటకు చెందిన కార్తిక్ తెలిపారు. రూట్ సెట్లో మంచి స్వయం ఉపాధి శిక్షణ ఇస్తున్నారని, దీంతో పాటు స్వయంగా వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి ఎలా నిర్వహించాలనే దానిపై కూడా అన్ని విధాలుగా శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఒక నిరుద్యోగి స్వయం ఉపాధి పొందేలా శిక్షణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. నా పేరు కార్తిక్, మాది మల్లంపేట గ్రామం. రూట్ సెట్కి R&AC నేర్చుకోవడానికి వచ్చాను. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ, ఒక స్టేట్లో ఉన్న నిరుద్యోగులందరికీ ఇక్కడికి వచ్చి ఉద్యోగం కల్పిస్తున్నందుకు మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏమేమి నేర్పిస్తారంటే, ఒకటి ఉదయాన్నే మాకు థియరీ చెప్తారు. థియరీ అంటే ఒక AC గురించి అది ఎట్లా ఫిట్ చేయాలి, ఏంది దాని గురించి, ఒక వైరింగ్ అయినా కానీ దాని గురించి, ఒక ఎవాపరేటర్ ఎలా ఫిట్ చేయాలి దాని గురించి మొత్తం చెప్తారు. మధ్యాహ్నం ప్రాక్టికల్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని మాకు ఎలా అర్థం చేసుకోవాలనే దాన్ని బట్టి మేము ఉంటాం. అంటే ఒక విజన్, ఒక చూసి నేర్చుకున్న, ఒక చెప్తే నేర్చుకునే దాన్ని కూడా చూసి నేర్చుకునేదాన్ని ఎక్కువ మైండ్లోకి ఎక్కుద్ది అనమాట. ఉదయం చెప్పి మధ్యాహ్నం నేర్పించడం అన్నది చాలా సౌకర్యకరంగా ఉంది. మాకు కూడా చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాం. రమేష్ సార్ గారు అనేది ఒక చెప్పే విజన్ మాకు బాగా నచ్చిందనమాట. ఆయన చెప్తుంటే మాకు ఎమ్మటే ఎక్కేస్తుంది. మాకు అది చాలా ఆనందకరంగా ఉంది. రూట్ సెట్లో స్వయం ఉపాధి రంగాలలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని R&AC ఇన్స్ట్రక్టర్ రమేష్ తెలిపారు. రూట్ సెట్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులకు అనేక రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన వారు సొంతంగా వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకునేలా సంసిద్ధం చేసి పంపుతున్నామని అన్నారు. దీనిలో అనేక మంది ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి R&AC కోర్సు అనగా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కోర్సు రన్ అవుతుంది. దీనిలో 35 మెంబర్స్ అనేది బ్యాచ్ రన్ అవుతుంది. ఈ బ్యాచ్లో ఆల్రెడీ మనకి 15 రోజులు కోర్సు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 15 రోజులు కోర్సు నడుస్తుంది. దీనిలో ప్రాక్టికల్గా అలాగే థియరీగా పార్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్కి మార్నింగ్ యోగా, అలాగే తర్వాత ప్రేయర్, తర్వాత టిఫిన్ సెక్షన్, తర్వాత వచ్చేసి మనకి లంచ్ బ్రేక్, టీ బ్రేక్స్, అలాగే ఈవినింగ్ కూడా హాస్టల్ వసతి కల్పించబడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ విలేజ్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ R&AC కోర్సుతో పాటు ఇంకా LME డ్రైవింగ్, అలాగే ఫోటోగ్రఫీ కోర్సులు కూడా నడపబడుతున్నాయి. అలాగే లేడీస్కి సంబంధించి టైలరింగ్ కానీ, అలాగే బ్యూటీ పార్లర్ కానీ, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్ కానీ నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ ఎంతో చక్కగా నేర్చుకుంటున్నారు. ఈ నేర్చుకున్న తర్వాత వాళ్ళు షాప్ పెట్టుకొని ఓన్గా రన్ చేసుకునే విధంగా వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. మేము వచ్చేసి నేను ఈ బ్యాచ్కి ట్రైనర్గా నేను వ్యవహరిస్తున్నాను. STU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జిల్లా అధ్యక్షుడు కె ఎర్రయ్య ఆధ్వర్యంలో STU ఉద్యమ పతాకాన్ని ఆవిష్కరించారు. STU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నినాదాలు చేశారు. 1947లో జూన్ 9న నిజాం ప్రభుత్వ కాలంలో ప్రముఖ తెలంగాణ కవి మగ్దం మయుద్దీన్ నాయకత్వంలో ఆవిర్భవించిన STU అనేక పోరాటాలు చేసిన ఘనత ఉందని వక్తలు అన్నారు. అప్రెంటిస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ 70 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి ఆ హక్కును సాధించుకుందని అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై అనేక రాజీ లేని పోరాటాలు చేసిన ఏకైక ఉపాధ్యాయ సంఘం STU అని అన్నారు.
పురాతనమైన సంఘంగా ఉమ్మడి రాష్ట్రాల్లో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిందని తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అశోక్ బాబు, మాజీ ఉపాధ్యక్షుడు సిహెచ్ ఆదినారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ కడియాల ప్రసాద్, ఉపాధ్యాయవాణి కన్వీనర్ పి అత్తయ్య, ఒంగోలు టౌన్ అధ్యక్షుడు మాధవరావు, కొనకనమిట్ల అధ్యక్షుడు అల్లడి బాబురావు, చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1947 జూన్ 9వ తారీఖున ఆవిర్భవించినటువంటి ఎస్టీయూ ఈ నేటికి 78 వసంతాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలో అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నో ఉద్యమాలు అంటే ఆనాడు వ్యవస్థాపకుడు ముగ్ధు మొహిద్దీన్ గారు కావచ్చు, వీణా విజయరామరావు కావచ్చు, వీణా శ్రీరామూర్తి గారు కావచ్చు, రాఘవాచార్య యొక్క కృషి ఫలితంగానే ఈరోజు ఉపాధ్యాయులు ఒక ఆనందంగా ఉండాలంటే వాళ్ళ యొక్క త్యాగతనుల కృషి మీదగే మరి ఎస్టీయూ అనేది దినదినాభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేడు కానీ చూసినట్లయితే ఈరోజు 1947 జూన్ 9న ఎస్టీయూ ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావానికి ప్రధానమైన కారకుడు ముగ్ధు మొహిద్దీన్ నిజాం పాలనలో ఉపాధ్యాయులుగా ఎదుర్కొంటున్న నికృష్టమైన పరిస్థితులకు వ్యతిరేకంగా ఒక సంఘాన్ని స్థాపించి తెలంగాణలో ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఎస్టీ సంఘాన్ని పెట్టాడు. అలానే ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇతర సానుకూలమైన భావజాలంతో కలిసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎస్టీయూ అనేది ఏర్పడింది. ఈ ఎస్టీయూ పోరాట చరిత్రే ఆంధ్రనాట ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర. అనేక పోరాటాలు చేసి ఈరోజు ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పోరాటం చేయడంలోనూ ఎంతో ముందు ఉండి పోరాటం చేస్తూ వాటన్నిటిని విజయంగా పదంలో ఉంటుంది. ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్న కరెంట్ అఫైర్ల పరంగా ఉపాధ్యాయుల యొక్క పదోన్నతులు తర్వాత బదిలీల పరంగా మేము వెబ్ కౌన్సిలింగ్ వద్దని చెప్పేసి కోరి ఉన్నాము. అయినప్పటికీ ప్రభుత్వము దానంతా ఏకపక్ష ధోరణితో నడుస్తూ ఉంది. మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే ఉపాధ్యాయులకు న్యాయం చేయకూడదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అయితేనే, ఐక్య ఉపాధ్యాయుల యొక్క ఐక్య వేదిక అయితేనేమి, ఈరోజు నిరాధ్యక్షులు అయితే నిన్న యొక్క ఒంగోలుకు చెందిన కూచిపూడి నృత్య కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. షిరిడీ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో షిరిడీలోని శతాబ్ది మందిరంలో సాయిబాబా జీవిత చరిత్ర నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఒంగోలుకు చెందిన శ్రీ రాఘవ సంగీత నృత్య కళానికేతన్ కళాకారులు షిరిడీలో సాయిబాబా జీవిత చరిత్రని నృత్య రూపకంలో ప్రదర్శించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ కళాకారులకు అవకాశాన్ని కల్పిస్తామని షిరిడీ సంస్థాన్ ప్రతినిధులు అభినందన పూర్వక ప్రశంసలు అందజేశారు. కరవది సాయి శరణ్య బృందం కళాకారులను షిరిడీ సాయిబాబా శేషవస్త్రాలతో సత్కరించి సాయి ప్రసాదాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఒంగోలు ఎల్బీజీ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నెర్సుల వెంకటేశ్వర్ల అధ్యక్షత వహించారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేసే వాహనాలను ప్రభుత్వం రద్దు చేయడం మంచి పద్ధతి కాదని, నిత్యావసర సరుకులకు నగదు బదిలీ పథకం అమలు చేయాలని నిర్ణయించడం కరెక్ట్ కాదని జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు అన్నారు. కూలీ నాలీ చేసుకునే పేద ప్రజలకు ఎక్కడో దూరంగా ఉన్న రేషన్ షాపులకు వెళ్లి క్యూ లైన్లో గంటల తరబడి సరుకులు తెచ్చుకునే అవకాశం ఉండదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు జాల అంజయ్య, వెల్లంపల్లి ఆంజనేయులు, ఉబ్బా వెంకటేశ్వర్లు, కంకణాల వెంకటేశ్వర్లు, బడుగు వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకి అందుబాటులోకి నిత్యావసర వస్తువులను తీసుకొచ్చే విధంగా
అలాగే ధాన్యాన్ని సేకరించడం ద్వారా రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా బ్లాక్ మార్కెట్ని అరికట్టేదానికి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చారు. నగదు బదిలీ కానీ వచ్చిందంటే ఇవి మళ్ళీ తిరిగి చెలరేగి రాబోయే కాలంలో పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. నగదు బదిలీ అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఒక 20 కేజీలు ఒక కుటుంబానికి బియ్యం కానీ వస్తే ఆ లెక్క ప్రకారం ఇచ్చేటువంటి సబ్సిడీలో ఒక 800-900 ప్రభుత్వం కుటుంబానికి ఇస్తుంది. ఆ సబ్సిడీ అనేది కొనసాగిస్తుందని చెప్పని మనం చెప్పలేము. సబ్సిడీ కానీ కొనసాగించకుండా ఆపేస్తే బయట ఉన్న సరుకులు కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది. అట్లాగే సబ్సిడీ వస్తుంది కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగితే పేద ప్రజలు వాటిని అందుబాటులోకి తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందువలన ప్రభుత్వం ఈ నగదు బదిలీ అనేటువంటి పద్ధతిని విరమించుకోవాలని చెప్పని మొదటిగా చెప్తున్నాము. రెండోది, ఈ వాహనాల ద్వారా అందిస్తున్నటువంటి దాన్ని మేమేం కోరుతున్నామంటే, వాహనాల ద్వారా అందించడం అనేది పన్నులకు వెళ్ళేటువంటి కూలీలకి, రేషన్ షాపులు దూరంగా ఉండేటువంటి ప్రజలకి వాళ్ళ ఇంటికే పోయి ఇస్తున్నారు కాబట్టి అది కొంత ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ రేషన్ షాపులు ప్రజా పంపిణీ వ్యవస్థ అవినీతి జరుగుతున్నాం అనేటువంటి చర్చ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ ఇప్పుడు కూడా దానికంటే మించి ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. అందరూ కూడా దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. దానికి తోడు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అవకాశాలని తొలగించి మళ్ళీ రేషన్ షాపుల దగ్గర ఇవ్వటం అనేటువంటిది సరైనది కాదు. నగదు బదిలీని కూడా వెనక్కి తీసుకోవాలని కుర్తాళం పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఖానస ఆగమ పండితులు పలాంకుశం సీతారామాచార్యుల బృందం శ్రీనివాసునికి జరిపించిన శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అర్చక స్వాములు ముందుగా శ్రీనివాసమూర్తికి అభిముఖంగా అమ్మవార్లను కొలువు తీర్చి కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. మాంగళ్య ధారణ అనంతరం మాల మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపై అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీనివాసుని చెంతకు తీసుకొచ్చి భక్తుల గోవింద నామస్మరణ నడుమ తలంబరాల తంతును రమణీయంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా అద్దంకి పట్టణంలో యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యానికి వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాసనాలు చేయాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు, వార్డు కౌన్సిలర్లు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. యోగా శిక్షణ నిత్యం ఆరోగ్య రక్షణ సత్యం. యోగా శిక్షణ నిత్యం ఉన్న స్థితిని ఉన్నత తీసుకువెళ్ళేది, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేది. ప్రపంచం చేత ఆడించేవాడు భోగి, ప్రపంచాన్ని జయించేవాడు. సేవలో త్యాగం ఉంది, సాధనలో 11-12 సచివాలయం అద్దంకి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అత్తుల రమేష్ గారి సారథ్యంలో ఈరోజు 12వ వార్డులో యోగా నిర్వహించాం. సచివాలయం సిబ్బందితో కలిసి యోగా నిర్వహించాం. దీనికి అత్తుల రమేష్ గారు అధ్యక్షతన ఈ యోగా ర్యాలీని ప్రారంభించారు. అట్నే 12వ వార్డులో
తిరిగి మన బొడ్డు శ్రీరామ కాడికి వచ్చి యోగా నేర్చుకోండి, యోగా చేయండి అనే సందేశంతో ఈ సచివాలయ సిబ్బంది అతనులు రమేష్ గారు 12వ వార్డు కౌన్సిలర్ అతనులు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. దానికి మీరందరూ సహకరించినందుకు ఆరోగ్యం పొందండి, యోగా చేయండి, ఆరోగ్యం పొందండి, యోగా చేయండి, ఆరోగ్యం పొందండి, యోగా చేయండి, ఆనందం పొందండి. యోగా సందర్భంగా గత 7 రోజుల నుంచి మున్సిపల్ ఆఫీసులో నిర్వహిస్తున్నారు. అలాగే ఈ భాగంగా కమిషనర్ గారు అద్దంకిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలకు ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఈ యోగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా యోగాలో పాల్గొనాలండి, ర్యాలీలో పాల్గొనాలి. మీరందరూ డి న్యూస్లో నేటి మాట. జీవితంలో ప్రతి క్షణం విలువైనదే. అంత విలువైన సమయాన్ని పనికిరాని విషయాల గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోవద్దు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.